బాబు మీరా బావున్నారా? చామంతి తన జీవితం కోసమే వచ్చాను సార్. తను మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు చెప్పాలి. మీ దగ్గర నుంచి వచ్చాకే చామంతి నన్ను పెళ్లి చేసుకోనంది. గుణానే చేసుకుంటానని చెప్పింది. ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది సార్? ఆ రోజు జెండా వందన బాబు. చామంతి వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావమ్మా. నా బంగారు తల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసి అదృష్టవంతుడు ఎవరమ్మా? ప్రేమ్ బాబు నాన్న. మినిస్టర్ గారు జెండా ఎగరడానికి వస్తాడని తెలిసి ఆ జెండాలో బాంబులు పెట్టావుగా. మినిస్టర్ గారిని చెప్పాలనుకుంటావరా? చామంతి ప్రేమ్ని పెళ్లి చేసుకోలేదండి. చేసుకోలేదా? జైలర్ త్రిపాఠి కొడుకు గుణానే చేసుకుంటానని చెప్పి ప్రేమ్తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత నాకు తెలిసిందేమిటంటే, నన్ను మినిస్టర్ కేసులో ఇరికించి మీ నాన్న బ్రతకాలంటే నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకోవాలని చామంతిని బెదిరించారట బాబు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది రామచంద్ర గారు. చామంతి త్రిపాఠి మీద అగెనెస్ట్గా కోర్టులో కేసేసింది. అది వాడు ఓడిపోయి జైలుకు వెళ్లే స్టేజ్లోనే ఉంది. వాడు అందులో నుంచి తప్పించుకోవడానికే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని చామంతిని బ్లాక్మెయిల్ చేశాడు. అవును బాబు, ఇదే. చామంతిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటివ్వండి బాబు. ఇస్తున్నాను రామచంద్ర గారు. మీ అమ్మాయికి ఏమీ కానివ్వను. నా చామంతిని వదులుకోను. వాళ్ళని వదలను. వస్తాను. అలాగే బాబు. ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా ఆలోచిస్తున్నావు? ఇంకా టైం ఉంది కదా అని. ఉంటే ఈ లోపేదైనా జరిగి ఈ పెళ్లి ఆగిపోవచ్చని ఆశపడుతున్నావా? చూడు చామంతి, ఆ ఆశలేం పెట్టుకోకు. అది కానిది కాదు. అవుతుంది. ఈ పెళ్లి ఆగుతుంది అనుకుంటే అక్కడ జైల్లో ఉన్న మీ నాన్న ఊపిరి ఆగిపోతుంది. నేనేం చెయ్యట్లేదు అమ్మగారు. ఎందుకు అదే చెప్తున్నారు? ఏం చెయ్యకూడదనే. ఇచ్చిన మాట ప్రకారం బుద్ధిగా వెళ్ళి పెళ్లి చేసుకో. గుణ ఇంటికి పో. హాయిగా బ్రతుకు. అర్థమైందా? నీకు మంచి జీవితం ఇస్తున్నాను. నిజానికి నువ్వు నాకు జీవితాంతం రుణపడి ఉండాలి. తెలుసుకో. చూస్తావే, రెడీ అవ్వు. అత్తయ్య, నేను రెడీ చేస్తాను, మీరు వెళ్ళండి. ఆ ముఖ కవళికలు కూడా మార్చుకో. ఎవరు చచ్చినట్టు పెట్టకు. చూడలేక చస్తున్నాను. ఏంటి నీ సమస్య? ఒప్పుకున్న పెళ్లిని చేసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఇలా సాడ్గా ఫేస్ పెట్టుకుంటే అర్థమేంటి? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు మా అత్తయ్య అన్నట్టే అంటారు. ఏంటా చూపు? కొంచెం నవ్వు మొహం పెట్టు. చీర కట్టు. నువ్వు కూడా ప్రేమిస్తున్నానని అన్నావని నీకు సపోర్ట్ చేశాను. చేసేది కరెక్ట్ కాదు. నా ప్రేమని యాక్సెప్ట్ చేశా. జీవితాంతం కలిసి ఉండాలని తీసుకోవాల్సిన నిర్ణయం ఆలోచించుకోవాలి బాబు. నేను ఎన్నెన్నో ఆలోచించుకోవాలి. మీ దగ్గర టైం ఉందా బాబు? నా కోసం ఆగగలరా?
నేను బ్రతకాలంటే వాణ్ణి పెళ్లి చేసుకోవాలని బెదిరించారట బాబు. అందుకే మీ మీదున్న ప్రేమను చంపుకుంది. చామ్, మీ నాన్నని కాపాడుకోవడానికి నువ్వు నా మీదున్న ప్రేమ వదిలేసి ఎంత నరకం అనుభవించావో నాకు అర్థం అవుతుంది. నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. నిన్ను వదులుకోను చామ్, వదులుకోను. చామ్ ఎందుకు పెళ్లికి ఒప్పుకుందో ఇప్పుడు నిజం తెలిసిపోయింది. కానీ నేనిప్పుడు వెళ్ళి నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. నాన్న కూడా పెళ్లి ఆపడానికే చెప్తున్నాను అనుకుంటారు. ఎవ్వరూ వినరు. ఏం చెయ్యాలి? ఎలా ఆపాలి? నా చెల్లికి చీర కట్టాను, పెళ్లికి రెడీ చేస్తున్నాను. ఎన్నాళ్ళకి ఇంతటి మంచి అవకాశం నాకు ఆ దేవుడిచ్చాడు. దేవుడు మంచి ఇస్తాడు, నీలాంటి వాళ్ళే చెడునిస్తారు. అంటే ఏంటి? డబ్బున్న వాడితో నీ పెళ్లి జరగడం చెడా? డబ్బు కాదు ముఖ్యం, మనసు ముఖ్యం. అందే ఉందే. పెళ్లి చేసుకున్నాక ఆ మనసులో వాడే వెళ్తాడు. అప్పుడు అది మనసు అవ్వదు. ఇదే చెప్తూ కూర్చున్నావంటే నీ పెళ్ళవదు. మా అత్తయ్యకి కోపం నశాలాని కంటుతుంది. నీకు బడిత పెళ్లి చేస్తుంది. సైలెంట్గా కానిచ్చేసాయి. నీకు చెప్పి వేస్ట్. నీకు నీ రాజవైభోగమే కావాలి. ఎవరెలా పోతే నీకేంటి? చెల్లి, కోపంతో కాదే, ప్రాక్టికల్లో బ్రతుకు. రాదు అనుకున్న జీవితం గురించి వదిలేసుకోవాలి. అదే వెతుక్కుంటూ వచ్చిన లైఫ్ని వదులుకోకూడదు. ప్రేమలు శాశ్వతం కాదే. జీవితానికి మనీయే ముఖ్యం. అర్థం చేసుకో. చక్కగా గుణాకి అర్ధంగి వైపో. ఓకేనా? నీతో మాట్లాడటమే వేస్ట్ అని చెప్పాను కదా. నన్ను ఇంకా కెలక్కు. ఇది మరీ బాగుంది. ఈ పెళ్లి చేసుకుంటుందే నీ ఇష్టపూర్వకంగా. అందుకే నేను చెప్తున్నాను. ఇక వెళ్తావా? పెళ్ళయ్యాక నువ్వు మా ఇంటి నుంచి వెళ్తావు. ఒకటి మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. లైఫ్లో నన్ను డిస్టర్బ్ చేయకు. మన రిలేషన్ని ఎక్కడా వాడకో. ఒక అక్కగా నీకేమన్నా కావాలంటే చేస్తాను. చెల్లిగా నువ్వు నాకు చేయాల్సిందే ఈ హెల్పే. సరేనా? చెప్పవులే, నేను చెప్పిందే చేస్తా. ఈ అక్కని ఎక్కడా ఇరికించవు. ఐ నో.